రాష్ట్రంలోని మత్స్యకారులందరూ ఒక్కటయ్యారు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క మత్స్యకార పెద్దుంటారు. వాళ్ళందరూ కలిసి పంచాయతీలు నిర్వహిస్తుంటారు. మొన్న యువలదిన్నె దగ్గరన మత్స్యకారులే పట్టుకొచ్చినటువంటి పడవల్ని వదిలేసినటువంటి ఘటన, దానికి కారణమైనటువంటి వాళ్ళని నిలబెట్టి పంచాయతీ చేశారు రాత్రి తెల్లవార్లు కూడా. నెల్లూరు జిల్లా జువల్దిన్నె హార్బర్లో నుంచి తమిళనాడు, పుదుచ్చేరికి చెందిన బోట్ల మాయ మీద 164 గ్రామాల మత్స్యకార కాపులు నిర్వహించిన సమావేశంలో అసలు సూత్రధారి అయిన టీడీపీ ఎంపీ బేద మస్తాన్రావుపై ఎట్లాంటి నిర్ణయం తీసుకోకపోవడానికి రాజకీయ ఒత్తిలే కారణమన్న విమర్శలు వినవస్తున్నాయంటూ సాక్షి రాసుకొచ్చింది. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం పెదపట్టపాలెంలో బుధవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు మత్స్యకార కాపుల సమావేశం జరిగింది. ప్రధానంగా బోట్ల మాయంకి సంబంధించి 3 వ్యక్తులపై తీర్పుతో పాటు అందుకు కారణమైన వారిని కూడా చర్యలు తీసుకోవాలి, మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం నిర్ణయాలు తీసుకోవాలి. ఈ సమావేశం ఏర్పాటు చేశారు. దాదాపు 164 గ్రామాలకు చెందిన 1500 మందికి పైగా మత్స్యకార కాపులు మత్స్యకారులు పాల్గొన్నారు. హార్బర్లో బోట్లు మాయం చేసిన తోటయ్య, జాలిరెడ్డి, కొండూరు పోలీసెట్టిన సమావేశంలో హాజరుపరిచారు. వీళ్ళ ముగ్గురు అల్లూరు మండలం ఇసకపాలెం, బోగోలు మండలం కొత్త బంగారుపాలెం, పాతపాలెనికి చెందిన వాళ్ళు కావడంతో ఆయా గ్రామాల వారికి సంబంధించిన జరిమానా బాధ్యత తీసుకోవాలని తీర్మానించారు. బోట్ల విషయంలో ప్రధానంగా జరిగిపోయిన చర్చలో తొలుత 2,40,00,000 రూపాయల జరిమానా కట్టాలని కాపులు తీర్మానించారు. తప్పు చేసిన వారు కాపుల కాళ్ళు పట్టుకోవడంతో పాటు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున తగ్గించడంతో 2,25,00,000 రూపాయలు చెల్లించాలని తీర్మానించారు. దీనికి వాళ్ళు కట్టుబడి కొంత నగదు చెల్లించారు. 5 రోజుల్లో మిగిలిన డబ్బులు జమ చేసేయాలని నిర్ణయించారు. తప్పు చేసిన వాళ్ళకి జరిమానా విధించడంతో పాటు వాళ్ళ వెనక ఉన్న టీడీపీ ఎంపీ బేద మస్తాన్రావు విషయంలో కూడా కఠినంగా వివరించాలని, ఆ మేరకు మత్స్యకార కాపుల సమావేశంలో చర్చించాలని తొలుత నిర్ణయించారు. కానీ మత్స్యకార గ్రామ కాపులపై భారీగా రాజకీయ ఒత్తులు వచ్చిన సమాచారం. 164 గ్రామాలకు చెందిన కాపులు రాజకీయ నేపథ్యం ఉన్న కొందరు కాపులు చక్రం తిప్పి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ బేదాకు వ్యతిరేకంగా కానీ ఎలాంటి చర్యలు లేకుండా చేసిన ప్రచారం జరుగుతుంది. అందువల్లే బోటు మాయం చేసిన ముగ్గురికి మాత్రమే జరిమానా విధించి సమస్యను ముగించినట్టు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ టీడీపీ నేతలు చేసిన ద్రోహంపై చర్చ జరగకుండానే మత్స్యకార కాపుల సమావేశం ముగిసింది. అయితే రాజకీయ నేతల వలన ఈ సమస్యలు వచ్చాయని విలేకరుల సమావేశంలో మత్స్యకార కాపులు వెల్లడించిన గమనారం. జరిమానా చెల్లింపు సమయంలో కూడా ఎంత జరిమానా విధించినా కట్టేది బేద మస్తాన్రావు కదని కాపులు చర్చించుకోవడం విశేషం అంటూ ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. వాడికి ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. ప్రధానంగా తమిళనాడు, పుదుచ్చేరి హైస్పీడ్ బోట్లను ఆంధ్రప్రదేశ్ సముద్ర జలాలకు రాదని డిమాండ్ చేశారు. ఏపీఎంఎఫ్ఆర్ యాక్ట్ని ఆధునీకరించాలని, పట్టప్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, మెరైన్ పోలీసు సమీప పోర్టుల్లో మత్స్యకార యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల కాపుల కూటమి తరపున ఈ నిర్ణయాలు తీసుకున్నారు.